హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 3 నుంచి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకునే వాళ్ళు ఉంటే వారికి అందరికీ కూడా నా లింక్ని షేర్ చేయండి. ఇది మనం కెరీర్ ఐకాన్ ఛానల్ నుంచి మనం ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్లో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ సెషన్స్లో మనం ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, అదేవిధంగా లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక కంప్యూటర్ తరగతి జనరల్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఒకటి రిసీవింగ్ ఇన్పుట్, అదేవిధంగా ప్రాసెసింగ్ ద డేటా, స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్, ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్ కింద డిస్కస్ చేసుకున్నాము. అంటే యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ and it will process the data, stores the information and produces output with using of అవుట్పుట్ డివైసెస్ అని చెప్పుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. దీనిలోకి వచ్చేసరికి కంప్యూటర్ తాలూకా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే వాటన్నిటిని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దీనిలో కంప్యూటర్ అనేది హై స్పీడ్ డివైస్ అని చెప్పుకుంటున్నాము. ఇట్ విల్ జనరేట్స్ యాక్యురేట్ రిజల్ట్స్ అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఇది డెలిజియన్స్ డివైస్ అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా వెర్సటిలిటీ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అని చెప్పుకున్నాము. రిలయబిలిటీ అండ్ ఆటోమేషన్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా కంప్యూటర్ తలక లిమిటేషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఒకటి నో ఐక్యూ అని చెప్పుకుంటున్నాము. కంప్యూటర్ సహజంగా తనకు తానుగా ఆలోచించే శక్తి దానికి లేదు. అదేవిధంగా కంప్యూటర్కి ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఒక హ్యాపీ ఉండదు, సాడ్ ఉండదు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమీ కూడా ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్లో ఉండేటువంటి మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్గా డిపెండెన్సీ. కంప్యూటర్ పూర్తిగా మనకి ఇక్కడ యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్కి డేటా కావాలన్నా కూడా మనకి యూజరే ఇవ్వాలి. కంప్యూటర్ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ని తీసుకోవాలన్నా కూడా మనకి అక్కడ యూజరే ఉండాలి. కంప్యూటర్లో ఏ ఇన్స్ట్రక్షన్ అయినా కూడా మనం కంట్రోల్ చేసేటప్పుడు అక్కడ మనకి కంపల్సరిగా యూజర్ అనేవాడే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది కంప్లీట్గా డిపెండెన్సీ అని చెప్పుకుంటాము. నెక్స్ట్కి వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసరికి మనం కంప్యూటర్ని యూజ్ చేయడానికి సంబంధించినంత వరకు డస్ట్లెస్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుంటూ ఉండాలి. కంప్యూటర్లో జాగ్రత్తగా మనం ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ కంప్యూటర్ని ఉపయోగించకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఉపయోగించేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇది బేసిక్గా మనకు ఉండేటటువంటి ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ద టర్మ్ జనరేషన్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడికి వచ్చేసరికి జనరేషన్ అంటే ద టెక్నాలజికల్ అడ్వాన్సెస్ విచ్ చేంజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద కంప్యూటర్స్ అని చెప్పుకుంటాం. సో కంప్యూటర్స్లో వచ్చినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బేస్ చేసుకుని మనకి జనరేషన్స్ అనేవి మనకి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. అంటే కంప్యూటర్లో ఉండే టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలుపుకుంటే వాటిని మనం ఇక్కడికి వచ్చేసరికి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అని కాల్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి Initially, the generation term was used to distinguish between different hardware technologies only. అయితే ప్రీవియస్గా జనరేషన్ అనే టర్మ్ అనేది ఓన్లీ హార్డ్వేర్లో ఉండేటటువంటి చేంజెస్ కోసం మాత్రమే మనం డిఫైన్ చేశాము. కానీ ఈరోజు రేపు మనం రెగ్యులర్గా మనం చూసినట్టయితే కనుక సాఫ్ట్వేర్ అప్డేషన్స్ వస్తున్నాయి, హార్డ్వేర్ అప్డేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి నవేడేస్ జనరేషన్ ఇంక్లూడ్స్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విచ్ టుగెదర్ మేకప్ అన్ ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ అని కాల్ చేస్తున్నాం. కాబట్టి ప్రీవియస్గా జనరేషన్ అనేది ఓన్లీ హార్డ్వేర్ డిఫరెన్సెస్ మాత్రమే మనం చూసుకున్నాం. హార్డ్వేర్లో ఉండే న్యూ టెక్నాలజీస్ని బేస్ చేసుకుని ఈ జనరేషన్ నుంచి ఈ పర్టికులర్ పీరియడ్లో ఈ టెక్నాలజీ యూజ్ చేసాము, ఈ పర్టికులర్ పీరియడ్లో ఇంకో టెక్నాలజీ యూజ్ చేసాము. ఇట్లా మనకి టెక్నాలజికల్ అప్డేషన్స్ని బేస్ చేసుకుని జనరేషన్ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ బేసిక్గా జనరేషన్స్ అనేవి ఏంటంటే 5 జనరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక దీన్ని ఫస్ట్ జనరేషన్ అని చెప్పుకుంటున్నాము. అలాగే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్,
4th జనరేషన్ అండ్ 5th జనరేషన్. ఇప్పుడు మనం ఒక్కొక్క జనరేషన్ ఏ విధంగా మనకు ఉందో చూద్దాం. ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ అంటే డ్యూరేషన్ 1946 to 59 ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కింద చూస్తాము. దీనిలో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ 1959 నుంచి 65 వరకు ఈ మధ్యలో ఉండే డ్యూరేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా మనం సెకండ్ జనరేషన్ కింద ట్రీట్ చేస్తాము. సెకండ్ జనరేషన్లో యూజ్ చేసిన టెక్నాలజీ ట్రాన్సిస్టర్స్ అనే వాటిని యూజ్ చేశారు. అదేవిధంగా థర్డ్ జనరేషన్ 1965 నుంచి 71 వరకు ఈ మధ్యకాలాన్ని మన థర్డ్ జనరేషన్ కింద ట్రీట్ చేస్తున్నాము. ఇవి మనకు వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే టెక్నాలజీని యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 4th జనరేషన్ 1971 నుంచి 80 ఈ మధ్యకాలాన్ని 4th జనరేషన్ కింద మనం కాల్ చేస్తాము. వీటిలో VLSI మైక్రో ప్రాసెసర్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ అనే వాటిని యూజ్ చేశారు, ఈ టెక్నాలజీని యూజ్ చేశారు. అలాగే లాస్ట్గా ఫైనల్గా మనకు ఉండేది 5th జనరేషన్ అంటే 1980 తర్వాత ర్యాపిడ్ అప్డేషన్స్ అనేవి హార్డ్వేర్ టెక్నాలజీస్లో జరిగాయి. కాబట్టి మనకి ఇక్కడికి వస్తే 1980 తర్వాత ఉండేటటువంటి ప్రతి అప్డేషన్ని కూడా మనం 5th జనరేషన్ అప్డేషన్ కింద మనం తీసుకోవచ్చు, 5th జనరేషన్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. అయితే 5th జనరేషన్ అనేది ULSI మైక్రో ప్రాసెసర్ అప్డేషన్ నుంచి జరిగింది. సో ULSI అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ చిప్ అనేటట్టు ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని 5th జనరేషన్ కంప్యూటర్ అనేది మనకి డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి మనకి రకరకాల మార్పులు జరిగాయి ఈ కంప్యూటర్స్లో. ఈరోజు మనం డెస్క్టాప్ కంప్యూటర్ అవనండి, పామ్ టాప్ కంప్యూటర్ అవనండి, ల్యాప్టాప్ కంప్యూటర్ అవనండి, ఇట్లా మనం డిఫరెంట్ కంప్యూటర్స్ మనం యూజ్ చేస్తున్నాము అంటే ఈ టెక్నాలజికల్ అప్డేషన్స్ని బేస్ చేసుకుని. ఒకప్పుడు కంప్యూటర్ అనేది చాలా పెద్దగా ఉండేది, చాలా స్లోగా వర్క్ చేసేది, ఎక్కువ టైం తీసుకునేది, ఎక్కువ ఎలక్ట్రిసిటీ పవర్ తీసుకునేది, ఎక్కువ ప్లేస్ని కూడా ఆక్యుపై చేసేది. కానీ ఈరోజు మనం చూసినట్టయితే కంప్యూటర్ అనేది చాలా తక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తుంది, అదేవిధంగా స్పీడ్గా వర్క్ చేస్తుంది, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అయినా కూడా తక్కువ సెకండ్స్లో మనకి పెర్ఫామ్ చేస్తుంది, యాక్యురేట్ రిజల్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఇలాంటి కంప్యూటర్స్ని మనకి ఈరోజు మన 5th జనరేషన్లో డిజైన్ చేసి మనం అప్లై చేసి యూజ్ చేసుకుంటున్నాము. సో దేర్ ఆర్ 5 కంప్యూటర్ జనరేషన్స్ నోన్ టిల్ డేట్. ఈచ్ జనరేషన్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అలాంగ్ విత్ దైర్ టైం పీరియడ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. మరొకసారి వీటన్నిటిని కూడా డిస్కస్ చేద్దాము. ఇక్కడికి వస్తే చూడండి, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్లో ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ ఇలా ఉంటాయన్నమాట. వాక్యూమ్ ట్యూబ్స్ అన్నీ కూడాను వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాము. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాము. అదేవిధంగా థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడాము. 4th జనరేషన్ కంప్యూటర్స్లోకి వచ్చేసరికి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్ VLSI అని అంటాము, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని. అదేవిధంగా 5th జనరేషన్లో చెప్పాం కదా, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని. ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని కంప్యూటర్లో చేంజెస్ అనేవి తీసుకుని వచ్చాము మనం. అదేవిధంగా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని చూద్దాము. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ పీరియడ్ 1946 to 59 అని చెప్పుకున్నాము. దీనిలో యూజ్ చేస్తున్న టెక్నాలజీ వాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పుకుంటున్నాము. చూడండి, వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఈ రకంగా ఉండేవమ్మా. ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాక్యూమ్ ట్యూబ్స్. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసుకొని మనకి కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, డేటాను అప్డేట్ చేసుకోవడం కానీ యూజ్ చేసుకునే వాళ్ళమే. అదేవిధంగా పంచుడ్ కార్డ్ టెక్నాలజీని కూడా మనం అక్కడ యూజ్ చేసాము. అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో పంచుడ్ కార్డ్ టెక్నాలజీని కూడా యూజ్ చేసాము. ఇది పంచుడ్ కార్డ్ టెక్నాలజీ. దీన్ని యూజ్ చేసుకొని డేటాని ఇన్పుట్ చేసేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో. చూసారు కదా. నెక్స్ట్కి వచ్చేసరికి this technology used as the basic components for memory and circuitry for CPU అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ వాక్యూమ్ ట్యూబ్స్, పంచ్డ్ కార్డ్ ఈ రెండు టెక్నాలజీస్ని ఉపయోగించుకొని మనకి మెమొరీని అదేవిధంగా CPU సర్క్యూటరీని మనకి డిజైన్ చేయడం అనేది జరిగింది. కంప్యూటర్లో మెమరీ అనేది ఎందుకోసం ఉపయోగిస్తామని డేటాని స్టోర్ చేసుకోవడానికి. అయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో డేటా కంప్లీట్గా స్టోర్ చేసుకుని ఫ్యూచర్లో యూజ్ చేసుకునే అవకాశం లేనప్పటికీ కంప్యూటర్లో డేటాని ఎగ్జిక్యూట్ చేయాలంటే టెంపరీగా కొంత డేటా అనేది ఎక్కడి దగ్గర స్టోర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఆ మెమొరీని డిజైన్ చేయడానికి మనకి ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. అదేవిధంగా CPU సర్క్యూటరీలో మనకి డేటాను తీసుకోవాలి కాబట్టి, డేటాను ప్రాసెస్ చేయాలి కాబట్టి దీనికోసం అని చెప్పేసి మనకి పంచ్డ్ కార్డ్ టెక్నాలజీని కూడా మనకి ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్ వర్ వెరీ ఎక్స్పాన్సివ్ అండ్ ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్ వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ అని చెప్పుకుంటాము. సో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి చాలా ఎక్స్పాన్సివ్ అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే స్టార్టింగ్లో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఎక్స్పాన్సివ్గా ఉండేవి.
వీటిని మనం లార్జ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఎఫోర్డ్ చేసి దాన్ని యూజ్ చేసుకోగలవో అలాంటి ఆర్గనైజేషన్స్లో మాత్రం మనకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అయితే కంప్యూటర్ తాలూకా ఫీచర్స్ మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ తాలూకా ఫీచర్స్ డిస్కస్ చేసినట్టయితే అంతవరకు కూడా ఎలక్ట్రానిక్ మిషనే లేదు. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో చెప్పుకునేటప్పుడు మనకి అబాకస్ డిస్కస్ చేస్తాము, అదేవిధంగా నాపియర్స్ బోన్ అనేది డిస్కస్ చేస్తాము, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి లాగరిథమ్స్ డిస్కస్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసరికి పాస్కల్స్ మిషన్, ఈ విధంగా డిఫరెంట్ డిస్కస్ చేస్తాం. అంతవరకు కూడా మనకి మాన్యువల్ డివైసెస్ తప్ప అంతవరకు కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంటే మెకానికల్ డివైస్ ఉంది, కానీ తర్వాత ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనకి డిఫైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే చార్లెస్ బాబేజ్ ఎంటర్ అయ్యారో అప్పుడు మనకి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఒక నమూనాని రూపాంతరం చెంది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అంతవరకు ఒక ఎలక్ట్రానిక్ డివైసే లేదు. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో మనకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మిషన్ లాంగ్వేజ్ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం అంటే లాంగ్వేజెస్ అనేవి మనకి 3 టైప్స్ బేసిక్గా. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, 2 మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, 3వదేమో హై లెవెల్ లాంగ్వేజ్ అని కాల్ చేస్తాము. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడెడ్ లాంగ్వేజ్ అంటే ఇది 0 or 1 ఉంటుంది. అదేవిధంగా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్ అంటే ఇదంతా కూడా మనకి యూజర్కి హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాడి కదా ఆపరేట్ చేస్తుంటాడు కంప్యూటర్ని, వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది. అదంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్. అయితే హై లెవెల్కి లో లెవెల్కి మధ్యలో ఇంకొక లాంగ్వేజ్ ఉంది, దాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము, దాన్ని అసెంబ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా కాల్ చేస్తూ ఉంటాము. ఇలాగ మనకి 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే కంప్యూటర్కి మాత్రము అర్థమయ్యేదే మిషన్ లాంగ్వేజ్. అంటే కంప్యూటర్లోకి మనం ఏ డేటా ఇచ్చినా కూడా 0 1 ఇవ్వాలి, అలాగే కంప్యూటర్ ఏ రిజల్ట్ ఇచ్చినా కూడా మనకి 0 1 ఇస్తుంది. అయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ మాత్రం మిషన్ లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు మనం 5th జనరేషన్లో యూజ్ చేసే కంప్యూటర్స్లో మనం ఇంగ్లీష్లో డేటాని ఇస్తున్నాము, కంప్యూటర్ అనేది 0 1 తర్జుమా చేసుకుంటోంది, ట్రాన్స్లేట్ చేస్తోంది, కంపైల్ చేసి అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని మళ్ళీ రిజల్ట్స్ అనేది మనకి మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లో యూజర్కి అర్థమయ్యేటట్టు ఇస్తుంది కదా. అంటే ఇక్కడ మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు మనకి, అంటే మీడియేటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటినే మనం ఇక్కడ కంపైలర్ అని, ఇంటర్ప్రిటర్ అని రకరకాలుగా కాల్ చేస్తాం. కంపైలర్ విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ వైస్ వెర్సా అని చెప్పుకుంటాము. ఇంటర్ప్రిటర్ ఆల్సో అనదర్ ట్రాన్స్లేటర్ విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ వైస్ వెర్సా అని కాల్ చేస్తుంటాము. కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి, లో లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి మధ్యలో మనకి ఇక్కడ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో ఇంకా ఈ టెక్నాలజీ ఏం రాలేదు. కంప్యూటర్లో మనం ఏదైనా డేటా ఇస్తే కనుక అది 0 1 ఇవ్వాలి. కంప్యూటర్ మనకి ఏదైనా అవుట్పుట్ ఇచ్చినా కూడా అది మనకి 0 1 ఇచ్చేది. కాబట్టి ఇది ఫుల్గా కంప్లీట్గా మనకి మిషన్ లాంగ్వేజ్ని మాత్రమే సపోర్ట్ చేసేది. అండ్ ఇట్ హ్యాడ్ స్లో పెర్ఫార్మెన్స్. అంటే ఈ రోజు కంప్యూటర్స్తో పోల్చుకున్నట్టయితే కనుక ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది స్లో పెర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి. కానీ అప్పట్లో ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కాబట్టి ఇది చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయిందంటే ఈ మిషన్ ద్వారా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని ఎప్పుడైతే వరల్డ్కి తెలిసిందో వెంటనే వరల్డ్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ మిషన్ని కొనుక్కొని యూజ్ చేసుకోవాలనేటువంటి తపన అందరిలోనే కూడా స్టార్ట్ అయింది. సో కంప్యూటర్ అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది ఎస్పెషల్గా చాలా పాపులర్ అయింది. అయితే ఇది స్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చాక ఇట్ హ్యాడ్ ఎ పూర్ స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పుకుంటున్నాము. పూర్ స్టోరేజ్ కెపాసిటీ అంటే దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది ఫస్ట్ జనరేషన్లో. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్లో ఇంకా టెక్నాలజికల్గా అంత అప్డేషన్ అనేది జరగలేదు. ర్యాము, రోము, ప్రోము, ఈ ప్రోము, అదేవిధంగా ప్రైమరీ స్టోరేజ్ డివైసెస్, సెకండరీ స్టోరేజ్ డివైసెస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్, వీటన్నిటికీ అప్డేషన్స్ అనేవి లేవు కాబట్టి, టెక్నాలజికల్ అప్డేషన్స్ లేవు కాబట్టి అప్పుడు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది స్టోరేజ్ కెపాసిటీ వెరీ పూర్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చాక ఇట్ కన్జ్యూమ్డ్ ఏ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ జనరేటెడ్ ఏ లాట్ ఆఫ్ హీట్. ఇది ఏం చేస్తుంది అంటే లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేస్తుంది. అదేవిధంగా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది ఎక్కువ హీట్ని కూడా మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పంచ్డ్ కార్డ్స్, అదేవిధంగా పేపర్ టేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్స్ వర్ యూజ్డ్ ఇన్
యూజ్డ్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ ఇన్ ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్లో డేటాని ఇవ్వడానికి పంచ్డ్ కార్డ్స్ యూజ్ చేశారు, ఆల్రెడీ మీకు చూపించాను. అదేవిధంగా పేపర్ టేప్స్ని యూజ్ చేశారు, మ్యాగ్నెటిక్ టేప్స్ని యూజ్ చేశారు. ఇవన్నీ గుట్ని ఉపయోగించుకొని ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ కింద డేటాని కంప్యూటర్లోకి ఇవ్వడము, డేటా నుండి రిజల్ట్స్ని తీసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది ఫస్ట్ జనరేషన్లో. అలా విధంగా బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్. చూడండి, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్గా సాఫ్ట్వేర్ అనేది మనకి రెండు రకాల కింద క్లాసిఫై అయ్యింది. ఇక్కడ చెప్పుకుంటున్నాము, ఒకటేమో అప్లికేషన్ సాఫ్ట్వేర్, రెండోదేమో సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే which software supposed to operating on the system, which software supposed you to organize or govern the system is known as system software ni call chestamu, danni operating system software ni call chestamu. రెండోదేమో application software. application software ante application software is used to perform a specific అప్లికేషన్ అని చెప్పుకుంటున్నాం, జాబ్ అప్లికేషన్ చెప్పుకుంటున్నాం. ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక జాబ్ అప్లికేషన్ మనకి పెర్ఫామ్ చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక జియూఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తున్నాము, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అదే మనకి విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోకి వస్తే యూనిక్స్, లైనెక్స్, అదేవిధంగా సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్లోకి వచ్చాక MS DOS, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలాగో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే స్టార్టింగ్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి ENIACని మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద, బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అని కాల్ చేస్తాము. దీన్ని మనం చాలామంది ఇనియాక్ అని షార్ట్ టెర్మినాలజీలో కాల్ చేస్తూ ఉంటారు. ఇనియాక్ అంటే E ఇండికేట్స్ ఎలక్ట్రానిక్, N రిప్రజెంట్స్ న్యూమరిక్, I represents integrator, A represents and C represents calculator. కాబట్టి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. అయితే ఇది ఎలా ఉండేది అంటే చూసారా, ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద కంప్యూటర్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది చాలా పెద్ద కంప్యూటరు, ఇది ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసేది. అదే విధంగా నెక్స్ట్కి వచ్చేసరికి EDVAC చూడండి, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్, దీన్ని మనం ఇది కూడా ఫస్ట్ జనరేషన్ కంప్యూటరే. చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ EDVAC ఎలా ఉందో, ఇంత పెద్ద కంప్యూటర్ ఇది EDVAC అనేది. అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ UNIVAC, యూనివర్సల్ అకౌంటింగ్ కంపెనీ అనేది కూడా మనకి ఇక్కడ ఇంకొక కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇది కూడా చాలా పెద్ద కంప్యూటరే, ఇది UNIVAC. ఓకే, అదేవిధంగా నెక్స్ట్కి వచ్చేసరికి IBM 701, ఇది చూడండి ఇక్కడ IBM 701, ఇది IBM 701 కంప్యూటర్. అదేవిధంగా IBM 650, IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అని కాల్ చేస్తాము. చూసారు ఇదంతా కంప్యూటర్ ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్స్ కింద మనం కాల్ చేస్తుంటాము. అయితే వీటన్నిటిలోనే కూడా EDVAC, UNIVAC, IBM 701, IBM 650 ఇవన్నీ కూడా తర్వాతగా వచ్చాయనుకోండి ఫస్ట్ జనరేషన్లోనే. ఓకే, కానీ ENIACని మనం వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ని కాల్ చేస్తాం. సో ఇనియాక్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ కంప్యూటర్. సో ఇనియాక్ అంటే ఏంటి, దాంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడికి వచ్చేసరికి వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని ఇనియాక్ అని కాల్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇనియాక్లో ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ వాజ్ ద ఫస్ట్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్. చూసారా, ఇంతవరకు కంప్యూటర్స్ అనేవి మనకి బేసిక్గా మళ్ళీ 3 రకాలు ఉన్నాయని చెప్పుకుంటాం, మనం ఫండమెంటల్స్లో చెప్పుకుంటాము. దాంట్లో మనకి కంప్యూటర్స్ 3 రకాలు ఏంటంటే ఉన్నాయి మనకి. ఇప్పుడు హైబ్రిడ్ కంప్యూటర్ ఉంది, అంటే అనలాగ్ కంప్యూటర్ ఉంది, డిజిటల్ కంప్యూటర్ ఉంది, హైబ్రిడ్ కంప్యూటర్ ఉంది. సో అనలాగ్ కంప్యూటర్ అనేది అనలాగ్ సిగ్నల్స్ని మాత్రమే పెర్ఫామ్ చేస్తుంది. అదేవిధంగా డిజిటల్ కంప్యూటర్ ఓన్లీ డిజిటల్ సిగ్నల్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. అట్లా కాకుండా ఈ రెండింటిని కలుపుకొని ఒక కొత్త కంప్యూటర్ని డిజైన్ చేయడం జరిగింది, దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటున్నాము. ఈ రోజుల్లో మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి హైబ్రిడ్ కంప్యూటర్స్ కిందకే వస్తాయి. కాబట్టి ENIAC అనేది ఫస్ట్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్ కింద కాల్ చేస్తాం. సో ఇది డిజిటల్ కంప్యూటర్ ఇది. ఓకేనా, సో ఇనియాక్ అనేది ఏంటి, ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్ ఇది. అదేవిధంగా
దీన్ని మనకి జేపీ ఎకర్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచ్లీ అనేవాళ్ళు ఫిబ్రవరి 15, 1946లో ఇక్కడికి వస్తే పెన్సిల్వేనియా ఆఫ్ యుఎస్ఏ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఆఫ్ యుఎస్ఏలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈఎన్ఐఎస్సి అనేదాన్ని జేపీ ఎకర్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచ్లీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి మనకి ఏం చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఎలాగైతే మనకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ లేదంటే నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అట్లా ఉన్నాయో, యూఎస్లో కూడా మనకి డిఫరెంట్ యూనివర్సిటీ ఉన్నాయి. దాంట్లో ఇది పెన్సిల్వేనియా యూనివర్సిటీ అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి చెందినటువంటి ఈ శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా జేపీ ఎకర్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచ్లీ ఫిబ్రవరి 15, 1946లో ఈఎన్ఐఎస్సి ఫస్ట్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈఎన్ఐఎస్సి వాజ్ ఏ లార్జ్ మాడ్యులర్ కంప్యూటర్ కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజువల్ ప్యానల్స్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో దీన్ని ఏ విధంగా కంపోజ్ చేశారంటే ఇండివిజువల్ ప్యానల్స్ని కంపోజ్ చేశారు. అవి ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ని మనకి ఆ కంప్యూటర్లో పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. చూసారా ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఈ టెక్నాలజీలో ఏమేమి యూజ్ చేసాము అనేది మనం చూసినట్టయితే ఇక్కడ ఈఎన్ఐఎస్సి కంటైన్ ద ఫాలోయింగ్ అని చెప్పుకుంటున్నాము. చూడండి 18,000 వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారు దీంట్లో. అదేవిధంగా దీంట్లోకి వచ్చేసరికి 70,000 రెసిస్టర్స్ యూజ్ చేశారు, 10,000 కెపాసిటర్స్ యూజ్ చేశారు, 60,000 స్విచెస్ని యూజ్ చేశారు. అదేవిధంగా 7,200 క్రిస్టల్ డయోడ్స్ని యూజ్ చేశారు. అదేవిధంగా ఇట్ ఆక్యుపైడ్ 1,800 స్క్వేర్ ఫీట్, అంటే నియర్లీ 200 స్క్వేర్ యార్డ్స్. అంటే ఈ రోజు రేపైతే మనం ఒక ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు అనమాట. అంత పెద్ద ప్లేస్ని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది ఆక్యుపై చేసేది. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే సింపుల్గా ల్యాప్టాప్ క్యారేజ్ చేసుకు వెళ్ళిపోతున్నాము. ఈ రోజు మనం చూసినట్టయితే మొబైల్స్, ట్యాబ్స్ ఇవన్నీ పాకెట్లోనే పెట్టుకుని మనం వెళ్ళిపోతున్నాం. అంటే కంప్యూటర్లో ఎంత ర్యాపిడ్ అప్డేషన్ జరిగిందో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కన్జ్యూమ్డ్ 150 కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చూసారా, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ 150 కిలోవాట్స్ ఆఫ్ కిలోవాట్స్ ఆఫ్ పవర్ని ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసేది. ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. సో ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్కి వస్తే 1959 to 65 ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సెకండ్ జనరేషన్ కంప్యూటర్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాము. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ టేప్ను కూడా మనకి ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు, మ్యాగ్నెటిక్ టేప్ను కూడా యూజ్ చేశారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్స్ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉండేవి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, ఇంతకుముందు క్యాసెట్స్ ఉండేవి కదా, క్యాసెట్స్లో ఒక టేప్ ఉండేది, వాటిని మనం మ్యాగ్నెటిక్ టేప్స్ అంటాం. మనం ఆ టెక్నాలజీని స్టార్టింగ్లో యూజ్ చేయడం జరిగింది. తర్వాతకి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ వర్ యూజ్డ్ దట్ వర్ చీపర్, కన్జ్యూమ్డ్ లెస్ పవర్, మోర్ కాంపాక్ట్ ఇన్ సైజ్ అని కాల్ చేస్తుంటాము. సో ఇక్కడికి వస్తే మోర్ రిలయబుల్ అండ్ ఫాస్టర్ దాన్ ఫస్ట్ జనరేషన్ మిషన్స్. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోలిస్తే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. అదేవిధంగా మోర్ రిలయబుల్, ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సెకండ్ జనరేషన్ కంప్యూటర్ రిలయబుల్ అని చెప్పుకుంటున్నాము. అలాగే మోర్ కాంపాక్ట్ ఇన్ సైజ్, అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోలిస్తే కంప్యూటర్ తాలూకా సైజ్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే ట్రాన్సిస్టర్స్ని, మ్యాగ్నెటిక్ టేప్స్ని టెక్నాలజీస్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ జనరేషన్లోకి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ కోర్స్ వర్ యూజ్డ్ యాజ్ ద ప్రైమరీ మెమొరీ. చూడండి, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో అయితే కనుక మనకి వేరే డివైసెస్ని యూజ్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ కోర్స్ అనే వాటిని యూజ్ చేసాము. మ్యాగ్నెటిక్ కోర్స్ వర్ యూజ్డ్ యాజ్ ప్రైమరీ మెమొరీ అండ్ మ్యాగ్నెటిక్ టేప్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఆర్ సెకండరీ స్టోరేజ్. చూడండి, ఇక్కడ ఇప్పుడు మెమొరీ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో ప్రైమరీ, సెకండరీ మెమరీస్ అంటూ ఏమీ క్లాసిఫికేషన్ లేదు. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి మెమరీని 2 రకాల కింద క్లాసిఫై చేశాడు. ఒకటేమో ప్రైమరీ మెమరీ, రెండోదేమో సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ కింద ఇక్కడికి వచ్చాక మ్యాగ్నెటిక్ కోర్స్ అనే వాటిని యూజ్ చేశారు. అదేవిధంగా సెకండరీ మెమరీ కింద మ్యాగ్నెటిక్ టేప్ని, మ్యాగ్నెటిక్ డిస్క్స్ని యూజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్కి వచ్చేసరికి ద ఇన్పుట్ వాజ్ ప్రొవైడెడ్ త్రూ పంచ్డ్ కార్డ్స్. సో ఇన్పుట్ అనేది పంచ్డ్ కార్డ్స్ని యూజ్ చేసుకునే చేసాము. ప్రీవియస్గా కూడా పంచ్డ్ కార్డ్స్ని యూజ్ చేసుకునే చేశారు. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ మనం చూసినట్టయితే కనుక బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్. అంటే ఫస్ట్ జనరేషన్లో కూడా మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసాము. సెకండ్ జనరేషన్లో కూడా మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసాము. అయితే ఫస్ట్ జనరేషన్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ని మాత్రమే సపోర్ట్ చేసేది. దీంట్లోకి వచ్చేసరికి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనేది మిషన్ లాంగ్వేజ్తో పాటు అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా నెక్స్ట్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ జనరేషన్తో అంటే ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా సైజ్ కంపేర్ చేస్తే ఫస్ట్ జనరేషన్ స్మాలర్గా చెప్పుకోవచ్చు, చిన్న సైజుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేసరికి ఇది రిలయబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ ప్రీవియస్ జనరేషన్ చెప్పుకుంటాం మనం. సో ఇది చాలా రిలయబుల్ కంప్యూటర్. నెక్స్ట్ స్టిల్ వెరీ కాస్ట్లీ, ఇప్పటికీ ఇంకా ఇది కాస్ట్గానే ఉంది. అంటే ఫస్ట్ జనరేషన్ కూడా కాస్ట్లీ కంప్యూటర్ అనే చెప్పుకున్నాము. సెకండ్ జనరేషన్కి వచ్చినా కూడా కొద్దిగా చేంజెస్ జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా యూజర్కి అందుబాటులో, అంటే కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులోకి రాలేదు. స్టిల్ వెరీ కాస్ట్ బట్ లెస్ కాస్ట్లీ దాన్ ద ప్రీవియస్ జనరేషన్. కొద్దిగా కంపేర్ చేస్తే ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా దాని తలకు ప్రైస్ అనేది తగ్గింది. అయితే సమ్ కంప్యూటర్స్ ఆఫ్ సెకండ్ జనరేషన్కి మనం చెప్పుకున్నట్టయితే కనుక IBM 1620 దీని సెకండ్ జనరేషన్ కంప్యూటర్ 7094, అదేవిధంగా CDC 1604, 3600, అదేవిధంగా UNI VSA 1108, ఇవన్నీ కూడా మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కింద కాల్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్ కంప్యూటర్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్లోకి వచ్చేసరికి 1965 to 71 ఈ మధ్య డ్యూరేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం థర్డ్ జనరేషన్ కంప్యూటర్ కింద కాల్ చేస్తాము. ఈ థర్డ్ జనరేషన్లోకి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే దాన్ని యూజ్ చేశారు. చూడండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఇవి మనకు వచ్చే థర్డ్ జనరేషన్లోకి వచ్చేసరికి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో ఆటోమేటిక్గా థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ యొక్క సైజ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెడ్యూస్ అయిపోయింది. ఈ ఐసీ వాజ్ ఇన్వెంటెడ్ బై జాక్ కిల్బీ. ఇతను మనకి ఐసీ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, దిస్ డెవలప్మెంట్ మేడ్ కంప్యూటర్ స్మాలర్ ఇన్ సైజ్, రిలయబుల్ అండ్ ఎఫిషియంట్. అదే చెప్పుకుంటున్నాం కదా మనం, ఎప్పుడైతే ఐసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, ఇంటిగ్రేటెడ్ చిప్ అంటే కలెక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్ built on a single silicon chip is called as IC అని కాల్ చేస్తాం. అంటే కలెక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్. ప్రీవియస్ జనరేషన్లో మనం యూజ్ చేసిన టెక్నాలజీ ట్రాన్సిస్టర్స్ కదా, ఈ ట్రాన్సిస్టర్స్ని ఎక్కువ అంటే ఇంచుమించు 1000 ట్రాన్సిస్టర్స్ని కలిపి ఒక సింగిల్ సిలికాన్ చిప్ మీద అమర్చారు. దాన్ని మనం ఐసీ అని కాల్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఐసీ ఇన్వెన్షన్ జరిగిందో జాక్ కిల్బీ అనే ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు మనకి ఏంటంటే కంప్యూటర్ తలక సైజ్ అనేది తగ్గింది, రిలయబిలిటీ పెరిగింది, ఎఫిషియన్సీ కూడా కంప్యూటర్ది పెరిగింది. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ జనరేషన్లో రిమోట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా టైమ్ షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే వాటిని యూజ్ చేశారు. ఇంతకుముందు మనకి రెండు జనరేషన్లో మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని, అదేవిధంగా రిమోట్ ప్రాసెసింగ్ని మనం యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హై లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో హై లెవెల్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూసింగ్ అనేది జరిగింది. ఫోర్ట్రాన్ అనే ఒక లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఫోర్ట్రాన్ 2, 3, 4 ఇలా 3 రకాల వెర్షన్స్ ఉన్నాయి ఫోర్ట్రాన్లో. అవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అదేవిధంగా పాస్కల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అల్గోల్ 68 ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ని మనకి సపోర్ట్ చేయడం అనేది థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో జరిగింది. నెక్స్ట్కి వచ్చేసరికి వీటి తాలూకా ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సపోర్ట్స్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. చూడండి ఫస్ట్ జనరేషన్లో ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్ని మాత్రమే సపోర్ట్ చేసింది. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి లో లెవెల్ లాంగ్వేజ్తో పాటు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. థర్డ్ జనరేషన్ అప్డేషన్కి వచ్చేసరికి థర్డ్ జనరేషన్లో టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ జరిగింది. దాంతోపాటు హై లెవెల్ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ని కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే ఫాస్టర్, స్మాలర్, మోర్ రిలయబుల్ అండ్ చేపర్ దాన్ ప్రీవియస్ జనరేషన్స్ అని కాల్ చేస్తాము. ఫాస్టర్ కంప్యూటర్స్ అంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్తో పోలిస్తే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. సైజ్తో పోలిస్తే కనుక ప్రీవియస్ జనరేషన్తో వెరీ స్మాల్. అదేవిధంగా మోర్ రిలయబుల్ అండ్ ఫస్ట్ సెకండ్ జనరేషన్తో పోలిస్తే చాలా చీప్ కంప్యూటర్స్. అంటే చీప్ అంటే ఇక్కడ ప్రైస్ ప్రకారంగా చీప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ టు యాక్సెస్
అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏంటంటే కన్జ్యూమ్డ్ లెస్సర్ ఎలక్ట్రిసిటీ అండ్ జనరేటెడ్ లెస్ హీట్. మనం ఫస్ట్ జనరేషన్ చూసాము, సెకండ్ జనరేషన్ చూసాము. ఫస్ట్ జనరేషన్ అయితే ఏకంగా 150 కిలోవాట్స్ ఆఫ్ పవర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే 150 కిలోవాట్స్ ఆఫ్ పవర్ తీసుకుంటుందో ఆటోమేటిక్గా ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేసుకుంటున్నట్టే, అదేవిధంగా ఎక్కువ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సెకండ్ జనరేషన్ కంప్యూటర్ చిన్నదయ్యి ఉండొచ్చు, కానీ దీంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగానే కన్జంప్షన్ జరిగింది. ఎక్కువగానే ఫస్ట్ జనరేషన్ అంత కాకపోయినా సెకండ్ జనరేషన్లో హీట్ జనరేషన్ అనేది చాలా ఎక్కువగానే జరిగింది. బట్ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది బాగా తగ్గింది. అదేవిధంగా హీట్ ప్రొడ్యూసింగ్ కూడా చాలా తక్కువలోనే ప్రొడ్యూసింగ్ జరిగింది. నెక్స్ట్కి వచ్చేసరికి ద ఇన్పుట్ వాజ్ ప్రొవైడెడ్ త్రూ కీబోర్డ్స్ అండ్ మానిటర్స్. సో ఇక్కడికి వస్తే కీబోర్డ్ అనేది ఇంట్రడ్యూసింగ్ అనేది జరిగింది. కీబోర్డ్లోకి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో మనకి డిఫరెంట్ కీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా మోనిటర్ అంటే కీబోర్డ్ ద్వారా డేటాని ఇవ్వడం, మానిటర్ ద్వారా డేటాని వ్యూ చేసుకోవడం, ఈ రెండు కూడా మనకి థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా వీటిలో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే కనుక IBM 360, IBM 7030, అదేవిధంగా Honeywell 400, CDC 1604, TDC 316, ఆల్ దీస్ ఆర్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్కి వచ్చేసరికి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లోకి వచ్చేసరికి ఈ పీరియడ్ 1971 నుంచి 1980 వరకు ఈ మధ్య డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ డ్యూరేషన్ గ్యాప్ అంతటిని కూడా ఫోర్త్ జనరేషన్ కింద కన్సిడర్ చేస్తాము. దీంట్లో మనం యూజ్ చేసిన టెక్నాలజీ VLSI మైక్రో ప్రాసెసర్. సో ఇక్కడ VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పుకుంటాం. VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్. చూసారు, ఇది మనకి MPs మైక్రో ప్రాసెసర్ చిప్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ చిప్ ఇంట్రడ్యూస్ చేశారో ఆటోమేటిక్గా కంప్యూటర్ తాలూకా సైజ్ అనేది బాగా రెడ్యూస్ అయిపోయింది, కంప్యూటర్ తాలూకా స్పీడ్ అనేది బాగా పెరిగింది. ఓకే, అదేవిధంగా రిలయబిలిటీ ఇంప్రూవ్ అయ్యింది, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యింది. ఇవన్నీ కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లో వచ్చినటువంటి updations. So computers of fourth generation used very large scale integrated circuits. So ఎప్పుడైతే మనకి very large scale circuits having about 5000 transistors and other circuitry elements with their associated circuits on a single silicon chip made it possible to have microcomputers of fourth generation. So ఈ VLSI అంటే ఏంటంటే ఇంచుమించుగా 5000 ట్రాన్సిస్టర్స్ని అదర్ సర్క్యూటరీ ఎలిమెంట్స్ని ఒకదానితో అసోసియేట్ చేసి వాటన్నిటిని కలిపి ఒక సింగిల్ సిలికాన్ చిప్ కింద, ఇందాక మనకి ఎలాగైతే మనకి ఒక 1000 ట్రాన్సిస్టర్స్ని ఒక సింగిల్ సిలికాన్ చిప్ కింద ఐసీ అయ్యిందో, దీంట్లోకి వచ్చే ఒక 5000 ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసుకుని ఒక సింగిల్ సిలికాన్ చిప్ కింద తీసుకుని వచ్చారు. దీన్నే మనకు వచ్చేసరికి మైక్రో కంప్యూటర్స్ ఆవిర్భావం అనేది ఇక్కడ జరిగింది ఫోర్త్ జనరేషన్లో. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి fourth generation computers became more powerful, compact, reliable, ఇందాక మనం చెప్పుకున్నాం, అండ్ అఫోర్డబుల్. ఇది చాలా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ అంటే అఫోర్డబుల్ అంటే కామన్ మ్యాన్కి అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ని కొనుక్కొని యూజ్ చేసుకునే అవకాశం అనేది మనకి ఫోర్త్ జనరేషన్లో వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ గేవ్ రైజ్ టు పర్సనల్ కంప్యూటర్ రెవల్యూషన్. ఎప్పుడైతే మనకి ఫోర్త్ జనరేషన్ అనేది అందరికీ అందుబాటులో వచ్చిందో పర్సనల్ కంప్యూటర్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్కి వచ్చేసరికి ఇన్ దిస్ జనరేషన్ మల్టీ ప్రాసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్. మల్టీ ప్రాసెసింగ్ ఆల్రెడీ థర్డ్ జనరేషన్లో మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాము, దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా యూజ్ చేయడం జరిగింది ఫోర్త్ జనరేషన్లోకి వచ్చేసరికి. ఇది ఒక కొత్త అప్డేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేసరికి ఆల్ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ప్రీవియస్గా వచ్చేసరికి బేసిక్, కోబాలు, ఫోర్ట్రాన్ ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేశారు థర్డ్ జనరేషన్లో. మరి కొద్దిగా ముందుకు వెళ్ళి కంపైలర్స్ని, ఇంటర్ప్రిటర్స్ని కొద్దిగా కంపైలర్స్ని డెవలప్ చేసిన తర్వాత ఫోర్త్ జనరేషన్లోకి వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజెస్ C++, డేటాబేస్ సపోర్టెడ్ డేటాబేస్, ఇవన్నీ ఈ సపోర్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి స్మాల్ అని చెప్పుకుంటాము, అదేవిధంగా ఈజీ టు యూజ్, ఈజీ టు హ్యాండిల్ అని కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ కూడా మనకి ఎవాల్యూట్ చేయడం జరిగింది ఈ ఫోర్త్ జనరేషన్లో. అదేవిధంగా నో ఎక్స్టర్నల్ కూలింగ్ రిక్వైర్డ్ అండ్ అఫోర్డబుల్ అని చెప్పుకుంటున్నాము. అంటే ఇంతకుముందు కంప్యూటర్స్ని ప్రీవియస్ జనరేషన్లో కంప్యూటర్స్ని కూల్ చేయాల్సి వచ్చేది, దానికోసం AC అనేది రిక్వైర్ అయ్యేది. బట్ ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ కూలింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇన్బిల్టే మనకి ఫ్యాన్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు.
అదే ఆటోమేటిక్గా కూల్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ టైం కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా మన కూలింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకి ప్రపంచాన్ని రూలింగ్ చేస్తుంది ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ కాన్సెప్ట్ నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్కి మధ్యలో డేటా ఎక్స్చేంజింగ్, షేరింగ్, కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ 2 or more కంప్యూటర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం నెట్వర్క్ కింద కాల్ చేస్తాము. ఇలా నెట్వర్క్ని, అదేవిధంగా ఇంటర్నెట్ కాన్సెప్ట్ని అంటే డేటాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర సెండ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, ఇలాంటి ట్రాన్స్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇలాంటి కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నెట్ అని కాల్ చేస్తాము. ఈ రెండు కాన్సెప్ట్స్ని మనకి 4th జనరేషన్ కంప్యూటర్స్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 4th జనరేషన్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్ కిందకి వచ్చేసరికి చూసినట్టయితే మనకి డెక్ 10, యాపిల్ 2, వ్యాక్స్ 9000, ఓకే. అదేవిధంగా క్రే 1, దిస్ ఈజ్ ద సూపర్ కంప్యూటర్. క్రే 1 అనేది సూపర్ కంప్యూటర్. ఇవన్నీ కూడా మనకి 4th జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ మనకు ఉండేది డెస్టినేషన్ పాత్ 5th జనరేషన్ కంప్యూటర్. సో ఈ 5th జనరేషన్ కంప్యూటర్లోకి వచ్చేసరికి 1980 తర్వాత ఈ రోజు వరకు మనకు ఉండే ఈ టైం గ్యాప్ అంతటిని కూడా 5th జనరేషన్ కింద కన్సిడర్ చేస్తాం మనం. సో ఈ దీంట్లో మనకి చాలా అప్డేషన్స్ అనేవి జరిగాయి. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ULSI మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేశారు. ఇందాక మనకి VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని 4th జనరేషన్లో యూజ్ చేస్తే ULSI ఇక్కడ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ని యూజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది యూజ్ చేశారో ఆటోమేటిక్గా కంప్యూటర్ తలక సైజ్ అనేది బాగా తగ్గిపోయింది. ULSI టెక్నాలజీ రిజల్టింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ హ్యావింగ్ 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ చిప్స్ హ్యావింగ్ 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కలిగి ఉంది అంటే ఒక ULSI ఏంటి కలిగి ఉంది, 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కలిగి ఉంది అని చెప్పుకుంటున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ జనరేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యారలల్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ అండ్ AI. సో 5th జనరేషన్లో మనకి AI అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ అంటే కంప్యూటర్కి తనకు తానుగా ఆలోచించే శక్తి లేదని చెప్పుకున్నాం కదా. లేనప్పటికీ ఇక్కడికి వచ్చి ఆర్టిఫిషియల్గా కొంత ఇంటెలిజెన్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో తనకు తానుగా కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఒక అప్డేషన్ అనేది మనకి 5th జనరేషన్లో వచ్చింది. AI ఈజ్ అన్ ఎమర్జింగ్ బ్రాంచ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విచ్ ఇంటర్ప్రిట్స్ ద మీన్స్ అండ్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కంప్యూటర్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఒక మనిషిలాగా ఆలోచించేటట్టుగా కంప్యూటర్స్లో ఒక ఆలోచన శక్తిని పెంపొందించడం జరిగింది 5th జనరేషన్లో. దాన్ని మనం AI కాన్సెప్ట్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ ఆల్ ద హై లెవెల్ లాంగ్వేజెస్ C అవనివ్వండి, C++ అవనివ్వండి, జావా అవనివ్వండి, .NET అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి, ఇవన్నిటిని కూడా మనకి 5th జనరేషన్ కంప్యూటర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో 5th జనరేషన్ కంప్యూటర్ ఫీచర్స్ మనం చూసినట్టయితే ఈ ప్రీవియస్ కంప్యూటర్స్తో పోల్చున్నట్టయితే ఇవి పవర్ఫుల్ కంప్యూటర్స్, అదేవిధంగా చీప్ కంప్యూటర్స్, అదేవిధంగా రిలయబుల్ అండ్ ఈజీ టు యూజ్ అని చెప్పుకుంటున్నాం మనం. ప్రతి ఒక్కరు ఈజీగా యూజ్ చేయగలుగుతారు. అలాగే పోర్టబుల్ కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్టర్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ ప్యారలల్ ప్రాసెసర్స్ అండ్ సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్యారలల్ ప్రాసెసర్స్ని కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ రెండింటిని యూజ్ చేశారో అది ఫాస్ట్గా కంప్యూటర్ అంటే మల్టీ టాస్కింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక కంప్యూటర్లో మల్టిపుల్ టాస్క్స్ని ప్యారలల్గా ఒక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే ప్యారలల్గా ఇంకొక టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే ఇంకొక టాస్క్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ అని చెప్పుకుంటాం. వీటన్నిటిని కూడా మనకి 5th జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక ఫీచర్ కింద చెప్పవచ్చు. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పర్ఫెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి దీంట్లో 5th జనరేషన్లో డెవలప్ చేశారు. డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ విత్ మల్టీమీడియా ఫీచర్స్. దీంట్లో డిఫరెంట్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, మల్టీమీడియా ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటికి ఎగ్జాంపుల్స్ కింద మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక డెస్క్టాప్, ల్యాప్టాప్, నోట్బుక్, అల్ట్రా బుక్, క్రోమ్ బుక్ ఇవన్నీ కూడా మనకి 5th జనరేషన్ కంప్యూటర్స్ కిందకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్లో మనం అసలు ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయి, ఏ జనరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ పీరియడ్ మనం జనరేషన్ కింద కన్సిడర్ చేస్తాము, ఫస్ట్ జనరేషన్ ఏంటి, సెకండ్ జనరేషన్ ఏంటి, థర్డ్ జనరేషన్ ఏంటి, 4th జనరేషన్ ఏంటి, 5th జనరేషన్ ఏంటి, వాటిల్లో మనం ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసామో చూసాము. ఓకే, థ్యాంక్ యూ.